భారత క్రికెట్లో ఒకప్పుడు దూకుడు బ్యాటింగ్తో అభిమానులను అలరించిన సురేష్ రైనా, శిఖర్ ధవాన్లకు ఇప్పుడు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ భారీ షాక్ ఇచ్చింది. ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్లో మనీ లాండరింగ్కు పాల్పడ్డారన్న కేసులో వీరిద్దరికీ చెందిన 11.14 కోట్ల ఆస్తులను ఈడీ అటాచ్ చేసింది. బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయడం, ఆ కంపెనీల్లో వెనుక వీరికి ఉన్న వాటాలున్నాయా అనే కోణంలో లోతుగా దర్యాప్తు చేస్తోంది. గతంలో 1xBetకు వీరిద్దరూ ప్రచారకర్తలుగా వ్యవహరించారు. ఇటీవలే కేంద్రం ఆన్లైన్ గేమింగ్ బిల్లును ఆమోదించిన తర్వాత బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ చేసిన వారందరినీ పిలిచి విచారణ జరుపుతోంది. ఈ క్రమంలో రైనా, ధవన్లను గతంలోనే ఈడీ కార్యాలయానికి పిలిచి విచారించింది. దాదాపు 8 గంటలకు పైగా సాగిన అప్పటి విచారణలో పలు కీలక వివరాలు సేకరించింది. బెట్టింగ్ యాప్స్ కంపెనీలతో ఉన్న సంబంధాలు, ఎంత పారితోషికం తీసుకున్నారు, మనీ లాండరింగ్ నిబంధనలు ఉల్లంఘించడం పైన విచారణ జరిగింది. ఈ యాప్స్ ప్రమోట్ చేసిన క్రమంలో వీరిద్దరూ తీసుకున్న పారితోషికాలకు సంబంధించి వివరాలు సేకరించి ఈడీ 11.14 కోట్ల విలువైన ఆస్తులను జప్తు చేసింది. బెట్టింగ్ యాప్స్ కు ప్రచారం చేసే క్రమంలో విదేశీ సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకొని మనీ లాండరింగ్ నిబంధనలను ఉల్లంఘించడం, పన్నులు ఎగ్గొట్టడం వంటి కేసు నమోదు చేస్తున్నట్లు తెలుస్తోంది. అదే సమయంలో సదరు కంపెనీల్లో వీరికి వాటాలున్నట్లు తేలితే మాత్రం కఠిన శిక్షలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. కేవలం బ్రాండ్ అంబాసిడర్ గా మాత్రమే వీరిద్దరూ కంపెనీలతో ఒప్పందాలు చేసుకున్నారా, లేక కంపెనీల్లో వాటాదారులుగా ఉన్నారా అన్న దానిపై ఈడీ లోతుగా విచారిస్తోంది. ఒకవేళ బెట్టింగ్ యాప్స్ లో వాటా ఉందని తేలితే మనీ లాండరింగ్ నిరోధక చట్టం ప్రకారం కనీసం 3 నుంచి 7 ఏళ్ల జైలు శిక్ష ఎదుర్కోవాల్సి ఉంటుంది. అలాగే ₹1 కోటి వరకు జరిమానా కూడా కట్టాల్సి వస్తుంది. కేంద్రం కొత్తగా తీసుకొచ్చిన ఆన్లైన్ గేమింగ్ బిల్లు Dream11 వంటి యాప్స్ పై నిషేధం విధించారు. అలాంటి ఆన్లైన్ గేమింగ్ కంపెనీలన్నీ భారత్తో తమ కార్యకలాపాలను పూర్తిగా నిలిపివేశాయి. గతంలో ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్ కు ప్రమోట్ చేసిన వారిలో కేవలం క్రికెటర్లు మాత్రమే కాకుండా సినీ, టీవీ పరిశ్రమలకు చెందిన నటులు కూడా ఉన్నారు. వీరిని కూడా ఇటీవలే ఈడీ విచారించింది.